ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా 4 పరాజయాల తర్వాత విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్ కింగ్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్లో 245 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. గత 5 మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో ఫామ్ లోకి వచ్చాడు. ట్రావిస్ హెడ్ సైతం హాఫ్ సెంచరీతో లైన్ అందుకున్నాడు. పంజాబ్ పై సాధించిన విజయం సన్ రైజర్స్ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ముంబై ఇండియన్స్ సైతం వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో అద్భుతమైన విజయాన్ని అందుకుని గాడిన పడింది. ఉత్కంఠ పోరులో సమిష్టిగా రాణించి గెలుపొందింది. దాంతో ఈ పోరు రసవత్తరంగా కొనసాగనుంది. హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరగనుండడం ముంబై ఇండియన్స్ కు కలిసి వచ్చే అంశమనే చెప్పుకోవచ్చు. అయితే సీనియర్ స్పిన్నర్ ఆడం జంప గాయం అవ్వడంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కావనుండగా అతని స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కర్ణాటక యువ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ ను 30 లక్షలకు తీసుకుంది. పవర్ హిట్టర్ అయిన స్మరణ్ దేశవాళీ క్రికెట్ లో మెరుగైన రికార్డులున్నాయి. జట్టులో ఫినిషర్ లోటు ఉండడంతోనే ఆరెంజ్ ఆర్మీ స్మరణ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్మరణ్ కు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అభినవ్ మనోహర్ స్థానంలో స్మరణ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వాంఖేడే పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్ ని తుది జట్టులోకి తీసుకురావచ్చు. అప్పుడు ఓ పేసర్ పై వేటు పడే అవకాశం ఉంది. ఇషాన్ మలింగ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ షమీ పై వేటు పడవచ్చు. అయితే గత మ్యాచ్ లో షమీ తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి 75 పరుగులు ఇచ్చాడు. ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేశారు. మిగతా లైనప్ లో పెద్ద మార్పులు జరిగే అవకాశం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా జీషన్ అన్సారీ బరిలోకి దిగుతాడు. ప్యాట్ కమిన్స్ తో పాటు హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ, షమీలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్ గా రాహుల్ చాహర్ బరిలోకి దిగితే మాత్రం షమీ, ఇషాన్ మలింగాలో ఒకరు బెంచ్ కి పరిమితం అవుతారు. అయితే ఇక బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. గత మ్యాచ్ మాదిరి ఇద్దరు చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగుండదు. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు. అనికేత్ వర్మతో పాటు స్మరణ్ రవిచంద్రన్ లోయర్ ఆర్డర్ లో బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. అయితే ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ కి హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో చూద్దాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్ గా స్మరణ్ రవిచంద్రన్ లేదా రాహుల్ చాహర్. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.